నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం.
మేడం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళు కొంతవరకు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ దృష్టి అనేది కనిపిస్తోంది. కానీ రాహు కూడా ఈ ఈ రాశికి దిగి ఉన్నారనమాట. ఇప్పుడు రాశిలోనే ఉన్నారు. సో తప్పక ఏంటంటే హెల్త్ విషయం మీద కొంచెం ధ్యాస పెట్టాలి. అంటే సెల్ఫ్ హెల్త్ ఫస్ట్. అంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డయట్ మీద ధ్యాస పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 7th తర్వాత మార్స్ కూడా దిగుతున్నారు. అంటే ఏంటి, మన 7th దృష్టి అనేది ఉంటుంది. అంటే సింహానికి దిగుతున్నారు. మార్స్ కేతు అనే ఒక కాంబినేషన్ అనేది 7th జరుగుతోంది. సో తప్పక ఈ రాశి వాళ్ళ పార్ట్నర్స్కి కానీ, లేకపోతే జీవిత భాగస్వామి అంటాం కదా, లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. తప్పక బిజినెస్ పార్ట్నర్స్తో అయితే ఇష్యూ వస్తుంది. ఒకళ్ళు వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా బుధ ఆదిత్య యోగం అనేది మనకి 4th ఏర్పడుతోంది. సో తప్పక ఫైనాన్షియల్ కొంతవరకు స్ట్రెయిన్ ఉన్నప్పటికీ డబ్బు వచ్చే సూచనలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 5th కూడా మనకి సన్ అండ్ మెర్కురీ మనకి మూవ్ అవుతున్నారు. అంటే ఇదే మాసంలో కనుక తప్పక లక్ అనేది కొంతవరకు ఉంది. కానీ ఏలినాడ్స్ అనే ప్రభావం కూడా ఎక్కువ ఉంది అన్నమాట. సో 3rd మనకి వీనస్ ఉన్నారు. అంటే ఏంటి, మనకి 4th లార్డేమో 3rd పడి ఉన్నారనమాట. సో తప్పక ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఏలినాడ్స్ అనే ప్రభావం అవ్వచ్చు, కొన్ని ప్లానెటరీ మూమెంట్స్ కూడా అవ్వచ్చు అనమాట. కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్, అంటే ఎస్పెషల్లీ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు, ట్రేడింగ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అలాగే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ అవ్వచ్చు, ఒక కార్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఇప్పుడు గోల్డ్ అవ్వచ్చు, అది కమర్షియల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంతవరకు రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి 2nd half ఆఫ్ దిస్ మంత్ అనమాట. సో తప్పక ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. సో హెల్త్ మీద తప్పక ధ్యాస పెట్టాలి. ఖర్చులు విపరీతంగా అవుతాయి అనేది కనిపిస్తోంది. ఇవి శుభ ఖర్చులే అవ్వచ్చు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే ఒక తరుణం కింద మనం చెప్పుకోవచ్చు. లోన్స్ తీసుకునేవి కూడా కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి మంత్ కింద ఈ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఎందుకంటే జూపిటర్ దృష్టి ఉంది. పిల్లలు కూడా కొంతవరకు చెప్పిన మాట వినే ఒక స్థాయి వస్తుంది. అంటే వాళ్ళు అనుకున్న స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పిల్లల్ని కూడా సెటిల్ చేసే ఒక ఛాన్సెస్ అనేవి కనిపిస్తుంది అనమాట ఈ మంత్లో. అంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఇంకా సెటిల్ చేయడం అంటే ఏంటి, ఎక్కువ ఖర్చులు వాళ్ళ మీద అవుతాయి అని. సో తప్పక ఇవన్నీ బాగుంటాయి. వీళ్ళు మాత్రం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది. అలాగే నక్షత్ర పూజలు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే శనివారం తప్పక గోవుకి ఆహారం పెట్టడం కానీ, లేకపోతే అన్నదానం చేయడం కానీ చాలా మంచిదన్నమాట. ఎందుకంటే శనికి పులుపు అంటే చాలా ఇష్టము. సో పులిహోర కానీ, లెమన్ రైస్ కానీ, మనం వృద్ధాశ్రమంకి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.